తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇప్పుడు నేను తేజ దగ్గరికి వెళ్ళి, రేయ్, నీ పెళ్ళాం ఆ పొలిటీషియన్తో తిరుగుతుంది, అతను మన ఇంటి దగ్గర మధుని డ్రాప్ చేసి వెళితే నీ పెళ్ళాం నా ఫ్రెండ్ డ్రాప్ చేసి వెళ్ళిందని నాకు అబద్ధం చెప్పిందిరా. అసలు ఏం జరుగుతుందో కనుక్కో అని చెప్పడం కరెక్ట్గానే ఉంటుందా? ఒకవేళ నిజంగానే మీటింగ్లో లేట్ అయ్యి ఆ పొలిటీషియన్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడేమో. మగవాళ్ళు రాత్రిపూట డ్రాప్ చేశారని నాకు తెలిస్తే ఏమంటానో అని ఫ్రెండ్ అని మధు అబద్ధం చెప్పిందా? ఇదే నిజమైతే ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే నా పెళ్ళాన్నే అనుమానిస్తావా అని నా పెద్ద కొడుకు పెద్ద కోడలు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. వద్దు, అడగకూడదు. కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా. ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా. ఏ కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా. ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా. రెప్పలే మోయలేని జ్ఞాపకాల బరువే పెరిగి చెంపపై జారిపోయే చెలిమే. చుట్టూ చుట్టాలు లేకున్నా నాకంటూ లోకాన ఏకైక చిరునామా నువ్వే కదా. ఓహో, పాలల్లో నీళ్ళల్లే కలిసేగా ఉండేది బాధైనా నవ్వైనా స్నేహం ఒకటే. ఏ కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా. ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా. నేనే తనకి ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో తనే నాకు ఫోన్ చేసింది. హలో, ఫోన్ చేసింది తనే కదా, మాట్లాడొచ్చు కదా. తల పొగరు. హలో అనకపోతే దాము అనొచ్చు కదా. అహంకారం. ఇదేంటి కాల్ కట్ చేసింది? చంద్ర, నేను నీకెందుకు ఫోన్ చేశాను? నువ్వింకా నాకు గుర్తున్నావనే కదా. నువ్వు మాత్రం నాకు ఫోన్ చెయ్యవసల. అంటే నేను నీకు గుర్తు లేను అనేగా. అప్పుడే నన్ను మర్చిపోయావు అసలా. హలో అన్నాను కదా, మాట్లాడొచ్చు కదా. ఫోన్ కట్ చేస్తావా? నీకింకా తలబిరుసు తగ్గలేద్దాము. నీకు నాకన్నా
మీ అమ్మ ఆ సింధునే ఎక్కువైపోయారు. అందుకే కదా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. మొగుడు వదిలేసి వెళ్ళినా నీలో మూర్ఖత్వం చావలేద్దాము. చూస్తా ఇంకెంతకాలం ఇలాగే ఉంటావో నేను చూస్తా. చంద్ర, ఇప్పుడు చెప్తున్నాను అసలు. దాము నిన్ను వదిలేసి వెళ్ళటం నేను చేసిన తప్పు అని నువ్వు తెలుసుకొని నీ అంతటా నువ్వు నా దగ్గరికి రావాలి తప్ప నేనైతే నీ దగ్గరికి రాను, నీతో మాట్లాడను. ఎంతకాలం నాకు దూరంగా ఉంటావో ఉండు. స్వాతి, నేను చెప్పిన ప్లాన్ ఏమైనా వర్కౌట్ అయిందా? పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది మ్యామ్. జరుగుతుంది చూస్తుంటే నాకే షాకింగ్గా ఉంది. ఏం జరుగుతుందక్కడ? మీరు చెప్పినట్టుగానే నేను మధుని ఆ పొలిటీషియన్ని క్లోజ్గా ఫాలో అయ్యాను. నమ్మలేని నిజాల్ని నా కళ్ళతో చూసిన తర్వాత నాకే మతిపోయింది. ఏంటా నిజాలు? అవి నేను మీకు మాటల్లో చెప్పలేను. అవి వింటే నన్ను తప్పుగా అనుకునే అవకాశం ఉంది మ్యామ్. లేదా నేనేదో లేనిది ఉన్నట్టుగా చెప్పినట్టు మీకు అనిపించొచ్చు. అందుకే మీరు చెప్పినట్టుగానే ఎవిడెన్స్ కలెక్ట్ చేశాను. మధు ఆ పొలిటీషియన్ మధ్య జరుగుతున్న భాగోతమంతా వీడియో తీశాను. అవి మీకు సెండ్ చేస్తాను, చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మీరు నాతో మాట్లాడండి. నేను లైన్లోనే ఉంటాను మేడం. చూస్తాను, పంపించు. ఓకే మేడం. ఇప్పుడు స్నానం ఎలా చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి? ఏంటి ఎస్ బాబు ఆలోచిస్తున్నారు? ఏం లేదు, స్నానం చేయాలి ఎలా అని ఆలోచిస్తున్నా. ఆ పొలాల దగ్గర పంపు సెట్ ఉంది కదా, అక్కడ కానిచ్చేయడమే. ఏంటి ఆ పంపు సెట్ దగ్గర? అక్కడెలా? నేనున్నానుగా, చెప్తానుండండి బాబు. రండేష్ బాబు, ఇక్కడే మీరు తయారవ్వండి బాబు. అబ్బో, నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. పంపు సెట్లో నుంచి వచ్చే నీళ్లు చల్లగా కాకుండా ఏడుగా ఉంటాయా బాబు? చల్లనీళ్ళు నాకు అలవాట్లేదు. రోజు ఇంట్లో గీజర్ వేసుకొని వేడి నీళ్లతో స్నానం చేస్తాను. అలాగా? అయితే కాసేపు ఉండండి, పెద్దమ్మతో చెప్పి ఏ నీళ్ళు తీసుకొస్తాను. ఏ ఆగా. ఏంది బాబు? ఏంటి, వెళ్ళి ఇప్పుడు మా బామ్మను అడుగుతావా? అవును. నాకు వేడి నీళ్లు కావాలని అడిగితే మా బామ్మ ఒంట్లో నుంచి సెగలు పొగలు వస్తాయి. వద్దులే, ఎలాగోలా ఈ చన్నీళ్లతోనే స్నానం కానిస్తాను. అలాగే. రే, సోప్ కొనడం మర్చిపోయానే. ఏంటి బాబు మళ్ళీ ఆలోచిస్తున్నారు? సబ్బు లేకుండా స్నానం ఎలా చేయడమా అని. నాన్నా